ఈ వారం తిరుపతిలో మేము 22A ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఎకరాలు ప్రజల భూమి, పట్టా భూములు కూడా, పట్టా భూమిలో 14-15 లక్షలు, ఇతర భూములు తీసిపోయి వక్ఫ్లో ఇంకొక 6-7 లక్షలు, వక్ఫ్లో కాదు సార్, ఎండోమెంట్స్, గుళ్ళకు సంబంధించిన భూములు కేటగిరీలు ఇంకొక 6-7 లక్షలు, మసీదులకు సంబంధించిన 1 లక్ష, అట్లా పెట్టి మనకు తెలిసిందే 20-25, నేను అనుకుంటా ఇంకెక్కువ ఉంటుంది. 1,95,00,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. 60% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూమి ప్రభుత్వ అధీనంలో ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దట్ పిక్చర్. ప్రజల భూములు లాక్కుని 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి వాళ్ళ భూములు వాళ్ళకి వెనక్కి రాక అల్లాడిపోతున్నారు ప్రజలు. ఓకే, దాని గురించి పోరాటానికి తిరుపతిలో ఆస్తి హక్కుల కేంద్రం ఒకటి స్థాపించాం. ఆ స్థాపించే సమయంలో ఈ కాంట్రవర్సీ వచ్చింది. రావణ్ అనే అతను వీడియోలు రావటం, అతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద దురుసుగా మాట్లాడటం, ఆయన మీద కేసులు పెట్టడం. ఆ క్రమంలో అతను పాత వీడియోల్లో హిందూ దేవుళ్ళని దేవతల్ని అవమానించడం. దాని తర్వాత ఇంకొక వీడియోలో నక్సల్ లీడర్స్ ని సమర్థిస్తున్నట్టు రావటం, హిడ్మా ఐ థింక్ ప్రత్యేకంగా. ఇక దాని తర్వాత కొన్ని అశ్లీలమైన వీడియోలు బయటికి రావటం, ఇవన్నీ జరిగాయి. ఆయన మీద కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు, కేసు తర్వాత కేసు పెడుతూ ఉన్నారు. అట్లా కేసు పెట్టిన తర్వాత ఆయనకు బెయిల్ రావటం. ఈ కేసుల్లో బెయిల్ ఎందుకు వస్తుందంటే, సుప్రీంకోర్టు 7 సంవత్సరాలకు మించి శిక్ష పడే నేరం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి ఒక వ్యక్తిని కోర్టు ప్రమేయం లేకుండా జైలుకు పంపించచ్చు. మీ మీద హత్య అభియోగం మోపబడిందండి, పోలీసులు వస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లి జైలు వేస్తారు. అప్పుడు కూడా 24 గంటల్లో మళ్ళీ మీరు జడ్జి గారి ముందు నిలబెట్టాలి. నిందితుడిని నిలబెట్టి జడ్జి గారి రిమాండ్, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ వేస్తారు. అంటే జడ్జి గారి ఆధీనంలో ఉంటాడు హత్యా నిందితుడు. దాని తర్వాత పోలీసులు వెళ్ళి మాకు కస్టడీ కావాలంటారు. అప్పుడు జడ్జి గారు ఓకే అంటే జైలుకి వెళ్ళి ఆ నిందితుడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచారిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడే నేరం చేస్తే. హిందూ దేవుళ్ళని అసభ్య పదజాలంతో మాట్లాడటం, ఉప ముఖ్యమంత్రి గారిని అవమానించడం, ఇవన్నీ నేరాలు. కానీ 7 సంవత్సరాల శిక్ష పడే నేరాలు కావు. 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడ్డప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకి, హైకోర్టులకి. బెయిల్ ఈజ్ ద రూల్. అట్లాంటి నేరాల్లో పోలీసులు ఒక వ్యక్తిని జడ్జి గారి ముందు పెడితే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్. జైలు అనేది ఎక్సెప్షన్. అంటే తప్పని పరిస్థితుల్లో కంపెల్లింగ్ ఎవిడెన్స్ ఉండి జడ్జి గారికి అనిపించి, లేదు ఇతన్ని బయటకు వదిలేస్తే చాలా ప్రమాదం, ఆధారాలు చెరిపేస్తాడు అన్నప్పుడు అతన్ని జైల్లో తీసుకునే, అది కూడా జడ్జి గారి అనుమతితో, పోలీసులు పెట్టలేరు. రావణ్ అనే వ్యక్తి మాట్లాడటం మనకు ఎంత ఇబ్బంది అనిపించినా అతన్ని బుద్ధిజీవి కూడా సమర్థించడు. నోబడి ఇన్ ద రైట్ మైండ్ విల్ సపోర్ట్. నోబడి విల్ సపోర్ట్. అంటే ఎందుకు సపోర్ట్ అంటే మీరు మరీ నికృష్టులైతే తప్పితే సపోర్ట్ చేయరు. ఎందుకు అసలు అంటే ఒక సభ్య సమాజంలో, ఒక మానవ సమాజంలో బతికే వాళ్ళం, కొంత సివిలిటీ ఉన్న వాళ్ళం, ఎవరం కూడా ఎందుకు సమర్థిస్తాం? పిచ్చే మనకు. సీతాదేవిని తిడుతుంటే, ద్రౌపదిని తిడుతుంటే, రాముడిని తిడుతుంటే సమర్థించడం అంకే మనం పిచ్చోళ్ళమా? పోనీ సమర్థిస్తే సార్ మనం హిందువులం కాదురా బాబు, ఇంకా మా మతం అన్నా అనుకో, అది కూడా కాదు కదా, నేను హిందునే కదా, ఐఎమ్ అగ్నాస్టిక్. అగ్నాస్టిక్ అంటే ఐఎమ్ నాట్ అన్ ఏథియిస్ట్, నాస్తికుని కాదు. బట్ మన మతాన్ని, మన సంస్కృతిని, మన భాషని, మన చరిత్రని, మన హెరిటేజ్ని మనం ఎందుకు ద్వేషించుకుంటాం? అబ్సల్యూట్లీ నాట్. బట్ చట్టం ఏం చెప్తుంది? దీంట్లో 2 యాంగిల్స్ ఉన్నాయి. నేను భావప్రజ్ఞ స్వేచ్ఛకు అనుకూలం, అది నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లాని చట్టాన్ని పక్కన పెట్టి నేను ఏదంటే అది మాట్లాడటాను నేను నమ్ముతున్నాను కాబట్టి అందరు బండబూతులు తిడుతుంటే జైలుకు పోతాం. ఎందుకు? ఇవాళ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, కొన్ని చట్టాలు ఉన్నాయి. నా అభిప్రాయాలతో సంబంధం లేదు. నేను హిందూ మత దేవుళ్ళను దుర్భాషలాడినా, ముస్లిం దేవుళ్ళని దుర్భాషలాడినా, క్రిస్టియన్ దేవుళ్ళని దుర్భాషలాడినా నేరమే. ఈరోజు చట్టాలు చాలా ఉన్నాయి. మన బిఎన్ఎస్లో ఈరోజు చట్టాలు ఉన్నాయి. మీరు మతపరంగా ఇతర మతాల దేవుళ్ళని, ఏ మతం దేవుళ్ళని ఇతరం కాదు, దుర్భాషలాడి దాని మూలంగా ప్రత్యేకంగా దాని ఇఫ్ ఇట్ క్రియేట్స్ వైలెన్స్, మీరు అన్న మాటల మూలంగా హింసాత్మక ఘటన జరిగితే ఇంకా పెద్ద నేరం. హవెవర్ 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత యుఏపిఏ చట్టం వాడటాన్ని, యుఏపిఏ చట్టం అనేది ప్రభుత్వాలు మీ మీద నిందలు మోపొచ్చు, మిమ్మల్ని శిక్షించే అధికారం ప్రభుత్వానికి లేదు. శిక్షించే అధికారం కోర్టులకి. ఎందుకు? ప్రభుత్వాలకు అపారమైన అధికారాలు ఉన్నాయి, వాటిని దుర్వినియోగం చేస్తారు. మనం పోలీసులను చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన నాయకులే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్, వేధింపులు. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం పెట్టిన కేసుని చాలా కూలంకషంగా చదివి, ఐ మేడ్ సెవరల్ వీడియోస్. ఒక్క ఆధారం లేదు. ఆయన నేరం చేశాడు అనట్లేదు, చేయలేదు అనట్లేదు, ఆధారాలు లేవు. అయినా కూడా ఆయన అరెస్ట్ చేశారు,
తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 40 రోజులు హవర్ మెనీ డేస్ హీ వాజ్ దేర్. హీ డజంట్ డిజర్వ్ టు బి దేర్. మీకు గుర్తుంది కదా, ఆయన అరెస్ట్ కూడా ఇల్లీగల్. సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఈ రోజుకి తీర్పు ఇవ్వలేదు సుప్రీంకోర్టు. టు దిస్ డే ఆయన అరెస్ట్ ఇల్లీగల్ అని. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు. గవర్నర్ పర్మిషన్ అవసరమా లేదా అనేది తీర్పు ఇవ్వాల్సిన సుప్రీంకోర్టు ఇవ్వలేదు. పోలీసులు అధికారంలో ఉన్న పాలక పార్టీ తొత్తులు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ఆయన క్యాబినెట్ నిర్ణయిస్తారు ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి, డీజీపీ ఎవరు, జిల్లాల ఎస్పీలు ఎవరు, ఐజీలు ఎవరు, ఇంటెలిజెన్స్కి ఎవరు ఉండాలి, లా అండ్ ఆర్డర్కి ఎవరు ఉండాలి, జైళ్ళకి ఎవరు హెడ్, అన్ని వాళ్ళే నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళ కనుసన్నల్లో పనిచేస్తారు పోలీసులు. ఇన్ఫ్యాక్ట్ మా పార్టీ మేనిఫెస్టోలో స్వతంత్ర పోలీస్ వ్యవస్థ గురించి ఇప్పుడు గుడ్ బిట్ ఆఫ్ ఎఫర్ట్. రాష్ట్ర డీజీపీని ముఖ్యమంత్రి నియమించకూడదు, ముఖ్యమంత్రి నియామకం చీఫ్ జస్టిస్, పాలకపక్ష ప్రతినిధి, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి ముగ్గురు కలిసి నియమించాలని. కనీసం ఎంతో కొంత స్వతంత్ర ప్రతిపత్తి తీసుకురావడానికి పోలీస్ వ్యవస్థకి. పోలీసులకి పాలకుడా, ప్రతిపక్షమా, మిత్రుడా, శత్రువా, నేరస్తుడు ఇది కాదు, మంచోడా చెడ్డోడా ఇది కాదు. నేరం జరిగిందా లేదా, ఏ చట్టం అతిక్రమించడం జరిగింది, ఇది చూడాల్సింది. యుఏపిఏ చట్టం అనేది టెర్రరిస్ట్ల కొరకు రాసిన చట్టం. అది ఆషామాషిగా వాడకూడదు. యుఏపిఏ వాడితే, ఇందా నేను చెప్పాను కదా, 7 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే బెయిల్ అనేది ఒక రూల్ కింద ఇచ్చేయాలి. జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్. యుఏపిఏలో రివర్స్, స్ట్రైట్గా జైల్లోకి వెళ్ళిపోతారు. దాని తర్వాత కోర్టుకు పోతే అప్పుడు ఆలోచిస్తాం. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం యుఏపిఏ జైల్ ఈజ్ ద రూల్, బెయిల్ ఈజ్ ద ఎక్సెప్షన్. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవరి మీద పగా ప్రతీకారం ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారిని నువ్వు అంత పెద్ద మాట అంటావా, నేను నిన్ను బొక్కలు వేయాలి. కానీ భారత చట్టాల ప్రకారం నువ్వు చేసిన నేరానికి నాకేం దొరకట్లేదు ఇక్కడ. ఏది 7 సంవత్సరాల మించి శిక్ష పడే నేరం. రావణ్ మాట్లాడింది నేరం మన చట్టాల ప్రకారం, నా సిద్ధాంతాల ప్రకారం కాదు, మన రాజ్యాంగం ప్రకారం, మన చట్టాల ప్రకారం. నేను అంగీకరించను, కానీ అది చట్టం, లా ఆఫ్ ద ల్యాండ్, అది నేరం. ఏం జరగాలి, జడ్జి గారి దగ్గర తీసుకెళ్తే ఆయన బెయిల్ ఇస్తారు, ఆయన కొన్ని వార్నింగ్లు ఇస్తారు. నువ్వు ఊరు దాటొద్దు, ప్రతిరోజు స్టేషన్కి రావాలి, పోలీసులు అడిగిన ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి, పోలీసు పిలిచినప్పుడల్లా నువ్వు రావాలి, ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత పోలీసులు కేసు బిల్డప్ చేస్తారు, ఈ వీడియోలన్నీ తీస్తారు, అతను మాట్లాడిన మాటలన్నీ తీస్తారు, ఫోన్లో ఉన్న సమాచారం తీస్తారు. దర్యాప్తు అంటే ఇదే కదా, దర్యాప్తు చేస్తారు. ఈ ఆధారాలన్నీ తీసుకెళ్లి జడ్జి గారి ముందు పెడతారు. ఈ రావణ అనే ఆ వ్యక్తి దుర్మార్గుడు, సమాజానికి బెడద, ఇట్లాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు అని అంటే జడ్జి గారు వాదనలు విని జడ్జి గారు నిర్ణయించాలి. మనకు లేదు 10 ఏళ్ళు పట్టుద్దంటే మరి న్యాయ వ్యవస్థనన్నా సంస్కరించుకోవాలి, కానీ వీ కాంట్ డూ స్ట్రీట్ జస్టిస్. మనకి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో, ఈ షోకు ముందు ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అప్ వన్ స్టోరీ, ఐ జస్ట్ క్విక్లీ గో త్రూ ద స్టోరీ. లించింగ్ ఆఫ్ ఫర్కుడా మలిక్ జాదా 2015లో 27-year-old స్టూడెంట్ నేమ్డ్ మలిక్ జాదా, 27 సంవత్సరాల ఒక విద్యార్థిని, మలిక్ జాదా అనే విద్యార్థిని, సెంట్రల్ కాబూల్లో ఒక ష్రైన్ అంటే మస్జిద్ లాంటి దాని దగ్గర ఉంటే ఒక డివోట్ ముస్లిం స్టడీయింగ్ ఇస్లామిక్ ఆ అమ్మాయి ఫర్కుందా మలిక్ జాదా అనే అమ్మాయి, ఇస్లామిక్ స్టడీస్ మతపరమైన చదువులు చదివే అమ్మాయి, అక్కడికి ఈ తాయెత్తులు అమ్ముతారు కదా, అమ్మే వ్యక్తి ఒక అతను వచ్చాడు. హీ వాజ్ సెల్లింగ్ అమ్యులెట్స్ అండ్ చామ్స్, అంటే చిన్న చిన్న దండలు, ఆ బీడ్స్ ఉండేవి, ఆ దేవుడికి సంబంధించిన చిన్న చిన్న చేతికి వేసుకునేదో మెడకి వేసుకునే అమ్ముతున్నాడు. అమ్ముతుంటే ఈ మాలిక్ జాదా అనే అమ్మాయి అతనితో ఏమన్నదంటే, ఈ విధమైన వస్తువులు, దేవుడికి సంబంధించిన వస్తువులను అమ్మటం ఈజ్ అన్ ఇస్లామిక్. ఇది ముస్లింలకి మతానికి ఇది సరైన విధానం కాదు, ముస్లిం మతం ఇస్లాం మతం దీన్ని అనుమతించదు అంది. అతను కోపం వచ్చి అమ్మటే అరవటం మొదలుపెట్టాడు. ఇక్కడ ఉన్న అమ్మాయి అమెరికా పంపించిన ఏజెంటు ఈ అమ్మాయి ఖురాన్ని కాల్చేసింది అనగానే జనాలు పోగవటం మొదలుపెట్టారు. పెద్ద క్రౌడ్, మాబు. నేను అట్లాంటి మాట అనలేదు నాయన అంటే కొట్టడం మొదలుపెట్టారు. జనాలు ఎక్కువైసరికి పోలీసులు దూరం జరిగిపోయారు. మాలిక్ జాదా వాజ్ బీటన్ విత్ వుడెన్ ప్లాంక్స్, కర్రలతో కొట్టారు. డాబా పైకి తీసుకుపోయి పైనుంచి కిందికి పడేశారు. కార్ని ఆమె మీద నుంచి నడిపించారు. డ్రాగ్ త్రూ ద స్ట్రీట్స్ టు ద డ్రై బెడ్ ఆఫ్ ద కాబుల్ రివర్, స్టోన్డ్ అండ్ ఫైనల్లీ సెట్ ఆన్ ఫైర్. ఎవ్రీథింగ్ వాజ్ రికార్డెడ్. ఏది, అందరి దగ్గర ఫోన్ లేక ఇవాళ రేపు రాళ్లు పెట్టి కొట్టారు, కాల్ చేశారు, ఇంటి మీద నుంచి కింద పడేశారు. వీఆర్ నాట్ ఆఫ్ఘనిస్తాన్.
దిస్ ఈజ్ ఇండియా, ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు హక్కులు ఉన్నాయి. మీకు ఎంత కోపం వచ్చినా ఒక వ్యవస్థ ద్వారా ఒక న్యాయ వ్యవస్థ ఉంది. అది నచ్చకపోతే అది సంస్కరించుకోవాలి. మన దేవుళ్ళను అవమానిస్తే వాడిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని అనుందా? మీకు కోరిక ఉందా? ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేల దగ్గర పోయండి, చట్టాలు రాయండి. ఎంతసేపు మీకు చట్టం మార్చడం? రాజ్యాంగ సవరణ కూడా కాదు, చట్టం. సింపుల్ మెజారిటీ. మీకు పార్లమెంట్లో మెజారిటీ ఉంది, ఇక్కడ అసలు ఊకదంపుడు మెజారిటీ ఉంది. చట్టం మార్చండి. లేదు మా మనోభావాలు దెబ్బతిన్నాయి, నాకు ఇప్పటికిప్పుడు నాకు జస్టిస్ కావాలి అంటే వి విల్ బికమ్ అనదర్ ఆఫ్ఘనిస్తాన్. నేను ఏ వెంకటేశ్వర గారు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఇది చాలా సున్నితమైన విషయం. మాకు రాజకీయాల్లో ఆసక్తి ఉంది. ఈరోజు మమ్మల్ని విమర్శించే వాళ్ళే మా ఓటర్లు. రేపు రాజకీయ పార్టీగా బయటకు వస్తే ఎవరైతే ఈరోజు యుఏపిఏ మీద మేము మాట్లాడుతుంటే మమ్మల్ని విమర్శిస్తున్నారో వాళ్ళ ఓట్లే మాకు కావాల్సింది. వి సెడ్ ఈ అంశంలో ఏలు పెట్టడం. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ వి యూజ్డ్. పొలిటికల్ ల్యాండ్ మైన్. దీంట్లో తలదూర్చకూడదు. కానీ భావజాలం ఇంకోవైపు. ఒక ప్రభుత్వం, ఒక వ్యక్తి మతాన్నో, ఉప ముఖ్యమంత్రినో, లేకపోతే నక్సలైట్లు సమర్థించో మాటలు అన్నంత మాత్రాన మీకు ఆగ్రహావేశాలు వచ్చి అతని మీద ఒక టెర్రరిస్టుల మీద వాడే, అంటే కశ్మీర్లో టెర్రరిస్టులను, నక్సలైట్లో ఏది ల్యాండ్ మైన్స్ పెట్టి పోలీస్ కార్లని బాంబుల్లో లేపేసే నక్సలైట్లను ఆ చట్టం ఇక్కడ ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగిస్తున్నారు? వీ వాంట్ ఇన్స్టెంట్ జస్టిస్. మాలిక్ జాదాకి ఆఫ్ఘనిస్తాన్లో ఎటువంటి జస్టిస్ దొరికిందో, నాకు ఇప్పుడు కావాలి జస్టిస్, మీకు ఇప్పుడు కావాలి జస్టిస్ అంటే యూ విల్ బికమ్ ఎన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. యుఏపిఏ అనేది ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా ప్రతీకారాల కొరకు ప్రభుత్వాలు వాడుకుంటే రేపు జగన్ అధికారంలోకి వస్తే ఏమవుతుంది ఆలోచించారా మీరు ఎవరన్నా? అంతకంటే ఇంకొకరు ఎవరు వస్తారు విలన్లు. ఏమవుద్ది? చంద్రబాబు నాయుడు పెట్టలేదా? కాబట్టి నేను ఇంకో 100 మందిని వేస్తా లోపల. పెట్టండిరా యుఏపిఏ, బనాయించండి కేసులు, నొక్కండి లోపలికి. రావణ్ మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది కన్నా యుఏపిఏ చట్టం వలన, దుర్వినియోగం వలన సమాజానికి అపార నష్టం. ఇట్ మైట్ నాట్ బి ఎ స్మార్ట్ థింగ్ టు డూ పొలిటికలీ. రాజకీయంగా ఇటువంటి అంశం, సున్నితమైన అంశం మీద ప్రజల మనోభావాలు దెబ్బతిన్న వాతావరణంలో ఈ అంశంలో మనం ఏలు పెట్టడం తేనె తొట్టెలో ఏలు పెట్టినట్లు. కానీ షార్ట్ టర్మ్లో మనకు జరిగే లాస్ ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలిక సమస్యలు చాలా వస్తాయి. ఈరోజు మమ్మల్ని బండబూతులు ఎవరైతే తిడుతున్నారో వాళ్ళకే రేపు పెనుముప్పు. ఈరోజు దేశవ్యాప్తంగా యుఏపిఏని ప్రభుత్వాలు విపరీతంగా దుర్వినియోగం చేస్తున్నాయి. సంవత్సరానికి 2, 3, 4 వేల కేసులు ఉంటే, నేను విజయవాడలో మాట్లాడిన ప్రెస్ మీట్లో మీరు చూడవచ్చు, సంవత్సరానికి 2, 3 వేల కేసులు ఉంటే 20, 30 మందికి కూడా శిక్ష పడట్లేదు. అందరు ఎక్కడ ఆధారం లేకుండా వదిలేస్తారు. ఏంటి అంటే యుఏపిఏ వాడుకో, బొక్కలో తొయ్యి, ఏంటి శత్రుత్వం, వాడి మీద ప్రతీకారం. కోర్టుతో సంబంధం లేకుండా నేనే శిక్ష వేస్తా. పాలకులు, ఐఎమ్ ద జడ్జ్, ఐఎమ్ ద జ్యూరీ, ఐఎమ్ ద ఎగ్జిక్యూటర్. నాకు కోర్టులు, జడ్జిలు ఆ టైం లేదా? అది ప్రమాదం. మీరు ఒకసారి ఆ తలుపు తెరిస్తే మన గొంతులు మనమే నొక్కున్నట్లు. నేను మీడియా వాళ్ళకు కూడా అదే చెప్పాను. మనందరం రావణన్న మాటల్లో చాలా నొచ్చుకొని, చాలా బాధపడుతూ, ఇంత దుర్మార్గం, దేశభక్తి లేదంటాడు, హిడ్మా గొప్పోడు అంటాడు, సీతాదేవిని మాటలంటాడు, ద్రౌపదిని మాటలంటాడు, రాముని మాటలంటాడు. అట్లెట్లా ఊరుకుంటాం? స్వేచ్ఛా సమాజంలో బతకాలంటే కొంత మూల్యం చెల్లించుకోవాలి. ఏమిటి, సౌదీ అరేబియాలో శిక్షలు నడి రోడ్డు మీద నిలబెట్టి తలలు నరుకుతారు. ఈరోజు 21వ శతాబ్దంలో చాలా గొప్ప దేశం మనం బతికేది. చాలా ఉదారవాద దేశం. హిందూ మతం అనేది మతం కాదు, జీవన శైలి. ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టెడ్. నాస్తికుడు కూడా హిందువే, నాలాంటి అగ్నాస్టిక్ కూడా హిందువే. రకరకాలు అన్ని. అదొక సముద్రం, మహాసముద్రం. ఇట్స్ ఎ వెరీ టాలరెంట్ రిలీజన్. మీరు ఆ క్రుసేడ్స్, యూరప్కి మధ్య, మిడిల్ ఈస్ట్కి మధ్య జరిగిన యుద్ధాలు అవి చూస్తే ఊచకోతలే. అట్లని మన దగ్గర యుద్ధాలు జరగలేదు, మనం ఏదో శాంతి కాముకులం కాదు. కానీ వీఆర్ బెటర్, వీఆర్ ఫార్ బెటర్ ఎథికల్ ఫ్రేమ్వర్క్. కాబట్టి ఇదేదో అనాలోచితంగా నా సంస్కృతి, నా భాష, నా మతం, నా సమాజం పట్ల నాకు ప్రేమ లేఖనం చేసింది కాదు. అండ్ కమ్యూనిస్ట్ అంటే పిసరంత క్యాపిటలిస్ట్. మీకు 1-2 విషయాలు చెప్తాను. ఏ కమ్యూనిస్ట్ దేశంలో కూడా ఏ ప్రజలకు కూడా ఎటువంటి ప్రాథమిక హక్కులు కానీ, భావప్రకటన స్వేచ్ఛ కానీ లేవు. ఇవాళ పౌర సంఘాలు, కమ్యూనిస్ట్ అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ కమ్యూనిస్టు పాలన ఏ దేశంలో కానీ, వాస్తవానికి భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్లో పాలించారు కమ్యూనిస్టులు, కేరళలో పాలించారు,
హెవీ హ్యూమన్ రైట్స్ అబ్యూస్, మానవ హక్కులు లేవు. సో దిస్ ఇస్ నాట్ అబౌట్ కమ్యూనిస్ట్ ఈదర్. నేను పుస్తకం రిలీజ్ చేస్తే నా మీద దాడి జరిగిన రోజు కమ్యూనిస్టులు నా మీద దాడిని సమర్థించారు. ఏదంటే అది రాసుకోవచ్చా? స్వేచ్ఛ అంటే ఏంటి? నీకు ఇష్టం రాసుకుంటావా, రెచ్చగొడతావా? దాడులు చేస్తారు, మరి నువ్వు రెచ్చగొడితే అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పుస్తకం విడుదల చేస్తే మీడియా వాళ్ళు, లెఫ్ట్ లీనింగ్ మీడియా, పుస్తకాన్ని ప్రెస్ క్లబ్లో తగలబెట్టారు, ప్రెస్ క్లబ్లో. సో ఐ నో ఇట్. సో కమ్యూనిస్టులు, ఆ లెఫ్ట్ సివిల్ లిబర్టీస్ కాదు, వీ బిలీవ్ ఇన్ అన్ ఐడియాలజీ. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనకు నచ్చని విషయాలు చెప్తారు. మన అందరికీ నచ్చితే అసలు ఎందుకు కావాలి ఈ హక్కులు? అయినప్పటికీ మన చట్టంలో కొన్ని ఉన్నాయి. మత విశ్వాసాలని రెచ్చగొడుతూ, మత విశ్వాసాలను అవమానిస్తూ చేసే ఉపన్యాసాలకు ఉన్నాయి. అందరు కంప్లైంట్లు ఇస్తున్నారు కదా. వేరేవాడు రాధా మనోహర్ దాస్ కూడా నేనే సమర్థించట్లేదు, ఆయన మీద కూడా పెట్టండి కేసులు. అంటే నా ఐడియల్ వరల్డ్లో అది ఉండదు. నా ఐడియల్ వరల్డ్ ఐ గో త్రూ ఫిలసాఫికల్లీ ఎట్లా ఉంటుంది అనేది.